చాలాసార్లు మొత్తుకునేది ఏంటంటే సహవాసములోకి రండి, సహవాసములోకి రండి. నాకు ఈ ప్రోగ్రాం లైవ్ ఇవ్వటం అస్సలు ఇష్టం లేదు, అస్సలు ఇష్టం లేదు. దీన్ని రికార్డ్ చేసి తర్వాత చూపిస్తే పర్లేదు, కానీ లైవ్ ఇస్తే ఒక నష్టం ఉంది. ఏంటా నష్టం చెప్పంటావా? కొంచెం కాలు నొప్పి వచ్చింది, కొంచెం తలనొప్పి వచ్చింది, మబ్బుగా ఉంది, కొంచెం వర్షం ఉంది, లైవ్ వస్తుంది ఇక్కడ చూసేద్దాంలే. రారు. లైవ్లో చూస్తున్న వాళ్ళు మీకు ఒళ్ళు పొగరెక్కి కొవ్వెక్కి బద్ధకమైతే రాకపోతే దేవుడు మీతో చేసే పని ఇది ఏంటి తెలుసా? మీరు లైవ్లో సహవాసం చూడాలనుకుంటే దేవుడు నీకు కూడా ఒక జూమ్ ఐడి పాస్వర్డ్ పంపించి, అమ్మ ఇది నొక్కు, ఏ ప్రభు అంటే ఇదే పరలోకం, ఒకసారి చూసుకోయే అంటాడు. బాగుందా? అది పరిస్థితి. లాక్డౌన్ టైంలో మనం జూమ్లో చేసుకున్నాం, అది అవసరం. మరి ఇప్పుడే ఏంటంట నీకు? కొవ్వా, పొగరా, గర్వమా, బద్ధకమా? ఎందుకు రాలేకపోయావు? రాలేక దూరంగా ఉన్న వాళ్ళ గురించి మాట్లాడలేదు నేను, అవకాశం లేని వాళ్ళ గురించి మాట్లాడలా. అవకాశం ఉండి రాలేకపోతుంటే దగ్గర ప్రాంతాల్లో ఉండి ఇంట్లో కూర్చొని వినాలనుకొని మధ్యలో తాలింపు వేసుకుంటూ, మధ్యలో బట్టలను ఉతుక్కుంటూ, మధ్యలో నా సబ్బు రాసుకుంటూ వాక్యం విందాం అనుకుంటే దేవుడికి నువ్వు ఇచ్చిన గౌరవం ఏంటో అర్థం అవుతుంది. అది విషయం. అందుకనే సహవాసం అనేటువంటి మాట చెప్పాడు. సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు